ఒక 5-6 మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీలో జరుగుతున్నది ఏంది వైస్ చైర్మన్ ఎన్నిక జరగనియండి. బలం ఉన్నోడు గెలుస్తాడు. ఎస్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అనేక మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టినాయి. దాంట్లో పిడుగురాళ్లలో కూడా దాదాపు 33 కౌన్సిలర్లు 33 కౌన్సిలర్లు గెలుచుకున్నాం. ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దాంట్లో పార్టీ ఒకరిని నిర్ణయించింది. కౌన్సిలర్లు అందరూ పోయారు ఎన్నికలో పాల్గొంచుకోవడానికి. కావాలని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పోలీసులను అడ్డం పెట్టుకొని గోండాలను తీసుకొచ్చి కౌన్సిలర్ని కౌన్సిల్ హాల్లో పోనీకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళని, బీసీలని, ఎస్సీలని వాళ్ళ ఒక్క ఓటు హక్కును వినియోగించుకోకుండా పట్టుబట్టి పోస్ట్పోన్ చేశారు. ఏముంది, ఒక వైస్ చైర్మన్ ఎన్నిక మేము గెలిచినందువల్ల మారేది లేదు, మీరు ఓడిపోయినందువల్ల తీసేది లేదు. మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు నిలబెట్టుకుంటే ఏదైనా మేలు జరిగింది. కానీ ఇటువంటి చిల్లర పనులు చేస్తే ఎవరన్నా దాన్ని ప్రశంసిస్తారా? ఈరోజు మొత్తం రాష్ట్రంలో కేవలం ఈ ప్రాంతమే అనట్లా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలంతా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద జులుం చేయటమే ఇంట్రెస్ట్ గా సాగుతుంది తప్పితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అనుకునేవాడు ఒక్కడు లేడు. ఇక్కడ మీరు చూశారు, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం నాయకులు వచ్చి మరి ఉన్న కౌన్సిలర్స్ అందరినీ బెదిరించి పంపించారు. ఎస్, రేపు పోతారు. పార్టీ నిర్ణయించిన ప్రకారం వాళ్ళ యొక్క ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవడానికి, పార్టీ ఎన్నుకున్న నాయకుడికి ఓటేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కేవలం వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమే ఈరోజు ఈ ఎన్నికని వాళ్ళు ఇంత చండాలంగా దాన్ని చిత్రీకరించడం. మరి ఎలక్షన్ కమిషన్ ఏమైందో ఈరోజు ఎలక్షన్ కమిషనరే చెప్పాలి దానికి ఉన్న వాళ్ళు. ఈరోజు పోలీసులు కానీ అధికారులు కానీ ఒక ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు, ప్రభుత్వం కింద కాదని గతంలో అనేక నీతులు చెప్పారు తెలుగుదేశం నాయకులు. మరి ఈరోజు ఏది ఎలక్షన్ కమిషన్? ఎక్కడున్నారు పోలీసులు వ్యవస్థ? పోలీసులే కౌన్సిలర్ను అడ్డుపట్టుకుంటున్నారు రానియకుండా. పోలీసులే తెలుగుదేశం చొక్కా వేసుకుంటే పోయింది కదా, మేమేం కాదనట్లేదు కదా. ఆ తెలుగుదేశం చొక్కా వేసుకొచ్చి ఆ నిలబడండి లాఠీలు పట్టుకొని, అంతకన్నా దిగజారుడు ఏమి ఉండదు కదా. ఏది ఏమైనా ప్రజాస్వామ్య పద్ధతిలో మా హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పోతాం. ఎప్పుడు ఎన్నిక పెట్టినా మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి, మా అభ్యర్థికి ఓటు వేయడానికి మా కౌన్సిలర్లు పోతారు. ఖచ్చితంగా రేపు పోతారు. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో, అది కూడా వేసి చూడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఒక 5-6 మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీలో జరుగుతున్నది ఏంది వైస్ చైర్మన్ ఎన్నిక జరగనియండి. బలం ఉన్నోడు గెలుస్తాడు. ఎస్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అనేక మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టినాయి. దాంట్లో పిడుగురాళ్లలో కూడా దాదాపు 33 కౌన్సిలర్లు 33 కౌన్సిలర్లు గెలుచుకున్నాం. ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దాంట్లో పార్టీ ఒకరిని నిర్ణయించింది. కౌన్సిలర్లు అందరూ పోయారు ఎన్నికలో పాల్గొంచుకోవడానికి. కావాలని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పోలీసులను అడ్డం పెట్టుకొని గోండాలను తీసుకొచ్చి కౌన్సిలర్ని కౌన్సిల్ హాల్లో పోనీకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళని, బీసీలని, ఎస్సీలని వాళ్ళ ఒక్క ఓటు హక్కును వినియోగించుకోకుండా పట్టుబట్టి పోస్ట్పోన్ చేశారు. ఏముంది, ఒక వైస్ చైర్మన్ ఎన్నిక మేము గెలిచినందువల్ల మారేది లేదు, మీరు ఓడిపోయినందువల్ల తీసేది లేదు. మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు నిలబెట్టుకుంటే ఏదైనా మేలు జరిగింది. కానీ ఇటువంటి చిల్లర పనులు చేస్తే ఎవరన్నా దాన్ని ప్రశంసిస్తారా? ఈరోజు మొత్తం రాష్ట్రంలో కేవలం ఈ ప్రాంతమే అనట్లా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలంతా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద జులుం చేయటమే ఇంట్రెస్ట్ గా సాగుతుంది తప్పితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అనుకునేవాడు ఒక్కడు లేడు. ఇక్కడ మీరు చూశారు, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం నాయకులు వచ్చి మరి ఉన్న కౌన్సిలర్స్ అందరినీ బెదిరించి పంపించారు. ఎస్, రేపు పోతారు. పార్టీ నిర్ణయించిన ప్రకారం వాళ్ళ యొక్క ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవడానికి, పార్టీ ఎన్నుకున్న నాయకుడికి ఓటేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కేవలం వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమే ఈరోజు ఈ ఎన్నికని వాళ్ళు ఇంత చండాలంగా దాన్ని చిత్రీకరించడం. మరి ఎలక్షన్ కమిషన్ ఏమైందో ఈరోజు ఎలక్షన్ కమిషనరే చెప్పాలి దానికి ఉన్న వాళ్ళు. ఈరోజు పోలీసులు కానీ అధికారులు కానీ ఒక ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు, ప్రభుత్వం కింద కాదని గతంలో అనేక నీతులు చెప్పారు తెలుగుదేశం నాయకులు. మరి ఈరోజు ఏది ఎలక్షన్ కమిషన్? ఎక్కడున్నారు పోలీసులు వ్యవస్థ? పోలీసులే కౌన్సిలర్ను అడ్డుపట్టుకుంటున్నారు రానియకుండా. పోలీసులే తెలుగుదేశం చొక్కా వేసుకుంటే పోయింది కదా, మేమేం కాదనట్లేదు కదా.
ఆ తెలుగుదేశం చొక్కా వేసుకొచ్చి ఆ నిలబడండి లాఠీలు పట్టుకొని, అంతకన్నా దిగజారుడు ఏమి ఉండదు కదా. ఏది ఏమైనా ప్రజాస్వామ్య పద్ధతిలో మా హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పోతాం. ఎప్పుడు ఎన్నిక పెట్టినా మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి, మా అభ్యర్థికి ఓటు వేయడానికి మా కౌన్సిలర్లు పోతారు. ఖచ్చితంగా రేపు పోతారు. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో, అది కూడా వేసి చూడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం.